హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 సిరీస్ ఆఫ్ మహాభారత. హస్తినాపుర సామ్రాజ్యంలో సూర్యోదయానికి ముందే చీకటి తెల్లవారుతున్న వేళ ఒక యువ రాజకుమారుడు ఒంటరిగా విల్లు నెక్కుపెట్టి నిలబడి ఉన్నాడు. అతనే అర్జునుడు. ఈరోజు మనం అతని గురువు ద్రోణాచార్యుని గురించి, వారి అద్భుతమైన గురు శిష్య బంధం గురించి తెలుసుకోబోతున్నాం. ద్రోణాచార్యుడు కేవలం గురువు మాత్రమే కాదు, ఆయన అర్జునిలో ఒక మహాయోధుడిని తీర్చిదిద్దిన శిల్పి. ప్రతిరోజు తెల్లవారుజామున మిగతా రాజకుమారులు నిద్రలో ఉండగానే అర్జునుడు విద్యాభ్యాసానికి వచ్చేవాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరికీ ఒక పరీక్షకు గురి చేశాడు. ఒక చెట్టుపై ఒక కొయ్య పక్షిని ఉంచి ఏమి కనిపిస్తుందో చెప్పండి అని అడిగాడు. కౌరవులందరూ అక్కడ చెట్టు, దాని ఆకులు, కొమ్మల గురించి చెప్పారు. కానీ అర్జునుడు మాత్రం నాకు కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురుదేవా అన్నాడు. అదే అర్జునుని ఏకాగ్రతకు నిదర్శనం. చీకటిలో కూడా బాణాలు వేయగలగాలని అర్జునుడు రాత్రిళ్ళు చీకటిలో భోజనం చేసేవాడు. చూడకుండానే నోటికి ఆహారం అందించే విధంగా అలవాటు చేసుకున్నాడు. ఇది చూసిన ద్రోణాచార్యుడు అతనికి ప్రత్యేక విద్యను నేర్పించడం ప్రారంభించాడు. గుర్రంపై స్వారీ చేస్తూ బాణాలు వేయడం, ఒకేసారి అనేక బాణాలు ప్రయోగించడం, కాళ్లతో కూడా బాణాలు వేయడం వంటి అరుదైన విద్యను నేర్పించాడు. అంతేకాదు, యుద్ధ ధర్మం గురించి కూడా బోధించాడు. చివరికి ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు. కానీ దానిని సామాన్య మానవులపై ప్రయోగించవద్దని వాగ్వాదం చేయించుకున్నాడు. నిజమైన శక్తితో పాటు బాధ్యత కూడా వస్తుందని నేర్పాడు. ద్రోణుని మార్గదర్శకత్వంలో అర్జునుడు కేవలం యోధుడు మాత్రమే కాలేదు, ఒక జీవించే కీర్తిగా మారాడు. 2 చేతులతో సమానంగా బాణాలు వేయగలిగిన సవ్యసాచిగా ప్రసిద్ధి చెందాడు. ఇలా గురు ద్రోణాచార్యుని శిక్షణలో అర్జునుడు ధనుర్విద్యలో అందరికంటే గొప్పవాడుగా ఎదిగాడు. అతని నైపుణ్యం త్వరలోనే మహాభారత యుద్ధంలో ప్రపంచానికి తెలియబోతుంది. ఈరోజు మనం గురు ద్రోణాచార్యుని గురించి తెలుసుకున్నాం. రేపు చూడబోయే కథ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాల్యంలో అర్జున భీముల సాహస కార్యాలు, వారి అద్భుత శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుంటాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్ ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.